అమరావతిలో చదరపు అడుగు కన్స్ట్రక్షన్ వాల్యూని రెండింతలు, అంటే ఎక్కడైనా సరే చదరపు అడుగు కన్స్ట్రక్షన్ 2000 నుంచి 2500 అంటారు. ఇవాళ అక్కడ 18,600 పైచిలకు అంచనాలు పెంచేసి వేల కోట్లు దోచేసుకోవడానికి ప్రయత్నమే తప్ప, ఇవాళ విశాఖపట్నంలో గజం 1,50,000 లక్ష నుంచి 1,50,000 చేసే ప్రాంతంలో భూముల్ని హాస్యాస్పదంగా ఎకరం 99 పైసలకి, ఎకరం ₹1 అన్యాక్రాంతం చేస్తూ ఉంటే ఎక్కడ ఈ మీడియా మాఫియా దాని గురించి ఎక్కడన్నా ప్రశ్నించినట్టుగానే ఎక్కడన్నా ఏ పేపర్లో చూసామా? అంటే దీంట్లో అందరూ కొమ్మక్కైపోయే పరిస్థితి కనపడుతుందా? ఇంత ఇవాళ ఎంత భగవంతుణ్ణి రాజకీయాలకి ఎంత దుర్మార్గంగా ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తున్నారంటే, సాక్షాత్తు కోట్లాది మంది హిందూ భక్తుల యొక్క ఆరాధ్య దైవం, కలియుగ శ్రీ మహావిష్ణువుగా, కలియుగ వైకుంఠంగా భావించే తిరుమల క్షేత్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామిని కూడా వీళ్ళ స్వార్థానికి వాడుకుని ఆ బురద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద వేసేద్దామని ఒక దుర్మార్గమైన ప్రయత్నం చేశారు. అక్కడ భక్తులు ఎంతో భక్తిభావంతో పవిత్రంగా భావించే లడ్డూ ప్రసాదంలో గొడ్డు కొవ్వు కలిసింది, పందుకోవు కలిసిందని నిరాధారమైన ఆరోపణలు సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి చేసి ఆ విషయం సుప్రీంకోర్టు పరిధిలోకి వెళితే సుప్రీంకోర్టు చివాట్లు పెట్టి, ఏ ఆధారాలతో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి, ఒక అధికారంలో ఉన్న వ్యక్తి నిరాధారంగా ఎలాగా పత్రికాముఖంగా చెప్తామని చివాట్లు పెట్టినా కూడా ఈ పచ్చం మాఫియా, మీడియా మాఫియాలో ఎక్కడ ఏం రాదు, దాన్ని కవర్ చేసేసి కవరింగ్ ఇస్తారు. ఇవాళ రాష్ట్రంలో శాంతి భద్రతలకి ఎక్కడ చోట్లేదు. రెడ్ బుక్ రాజ్యాంగం అంటున్నారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి జిల్లాలో కానీ, ఉప ముఖ్యమంత్రి గారి జిల్లాలో కానీ, కాన్స్టిట్యున్సీలో కానీ జరుగుతున్న ఘోరాలు, నేరాలు, అత్యాచారాలు దేన్ని పట్టించుకోరు. సింపుల్గా ఉప ముఖ్యమంత్రి గారు అయితే ఈ హోంమంత్రి ఎందుకు పనికిరాదు, అవసరమైతే నేను ఆ బాధ్యతలు తీసుకోవాల్సి వస్తుందని ఏదో ఒక హెచ్చరిక చేసినట్టుగా పంచి డైలాగ్ కొట్టేసైతే ఆ టాపిక్ డైవర్ట్ అయిపోతుంది, ఆ డైవర్షన్ పాలిటిక్స్లోకి వెళ్ళిపోతుంది. ఇంత ఘోరం జరుగుతూ ఉంటే దేవాలయాల్లో ఎంత అపచారాలు జరుగుతున్నాయి.